మంచిది. నేరుగా మన మధ్యలో దైవజనులు పాస్టర్ సునీల్ మైసన్ గారు వారు ఉన్నారు. వారు ఇప్పుడు మనతో కొద్దిసేపు దేవుని వాక్యాన్ని పంచుకుంటారు. ఈ సమయాన్ని నేరుగా వారికి అప్పగిస్తున్నాను. నాకు ఈ సమయాన్ని ఇచ్చినటువంటి దైవజనులు మాస్టర్ స్వరాజ్ గారిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాను. అదేవిధంగా ప్రియ తమ్ముడు రాహుల్ హేమలత వివాహ కార్యక్రమాన్ని ప్రేమించి వచ్చినటువంటి బంధువర్గులకు, శ్రేయోభిలాషులకు, స్నేహితులకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క వందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఒక 5 నిమిషాల్లో మేము ముగిస్తాం. కాకపోతే మీరు సైలెంట్గా ఉండాలి. అమ్మా, మీరు ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ కొద్దిసేపు వాక్యం చెప్పేటప్పుడు మాట్లాడితే అది మనకు మంచిది కాదు. దేవుని నామానికి అవమానం. కాబట్టి మీరు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు. దేవుని నామానికి అవమానం, మనకు కూడా అది మంచిది కాదు. కాబట్టి నిశ్శబ్దంగా ఒక 5 నిమిషాలు మీరు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినాల్సిందిగా మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడిన లేఖన భాగాలు ఆది కాండము 3వ అధ్యాయము, అదేవిధంగా యోహాను సువార్త 2వ అధ్యాయములో కొన్ని లేఖనాలు రాశాడు. పెళ్లి అనేది ఎలాగో జరగాలి అని దేవుడు బైబిల్లో ఎక్కడ కూడా చెప్పలేదు. ఇదే రీతిగా పెళ్లి జరగాలి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధంగా జరుగుతుంది పెళ్లి. కొన్ని దేశాల్లో కేవలం దండలు మార్చుకుంటారు, పెళ్లి అయిపోతుంది. కొన్ని దేశాల్లో రింగు పెడతారు, పెళ్లి అయిపోతుంది. కొన్ని దేశాల్లో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఆచారం ఉంది. మన దేశంలో అయితే పుస్తే మెట్టెలు మన ఆచారం మనకున్నది. పెళ్లి ఈ రీతిగా జరగాలని దేవుడు ఎక్కడ చెప్పలేదు, కానీ పెళ్లి మాత్రము జరగాలని దేవుడు చెప్పాడు. నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు అని దేవుడు బైబిల్లో ఆజ్ఞాపించాడు. ఈరోజు మనం అందరం కూడా వివాహ కార్యక్రమానికి వచ్చినాం. ఎందుకంటే వాళ్ళు ఒంటరిగా ఉండడం మంచిది కాదు, సమాజానికి మంచిది కాదు, వారికి మంచిది కాదు, కుటుంబానికి మంచిది కాదు. ఒంటరిగా ఉన్నప్పుడు జరిగేటటువంటి ఆ రూటు చాలా వేరే ఉంటది. కానీ పెళ్లి జరుగుతున్నటువంటి సమయాలలో మనం పాటించాల్సిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దేవుడు బైబిల్లో చెప్పినాడు. ఏ రీతిగా ఉండాలి. ఇప్పుడు ఒక బండిని ఇప్పుడు నా దగ్గర ఒక కారు ఉంది. ఆ కారు నాకు ఎక్కడ రోడ్డు మీద పోయినప్పుడు ఆగిపోయింది అనుకో, నాకు కొనిచ్చినటువంటి మా బంధువుల దగ్గరకో నేను వెళ్ళను. ఆ కారు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్తాను. ఎందుకంటే దానికి ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో తయారు చేసిన తెలుస్తుంది తప్పితే నాకు తెలియదు. ఈరోజు మనిషిని చేసినటువంటి దేవుడు, దాంపత్య జీవితాన్ని కట్టినటువంటి దేవుడు కుటుంబ వ్యవహారాలలో ఆయన ఉండాలని ఆశపడుతున్నాడు. అది యోహాను సువార్త 2వ అధ్యాయంలో చెప్పబడ్డ విషయం. ఒక పెళ్లికి యేసుప్రభు వెళ్ళిన సమయంలో అక్కడ ద్రాక్షరసం అయిపోయిందంట. యేసుప్రభు కూడా పెళ్లికి వెళ్ళాడు. మొదటి పబ్లిక్ మిరాకిల్ ఆయన ఒక పెళ్లిలోనే చేస్తున్నాడు. ఆయన ఒక పెళ్లికి వెళ్ళినప్పుడు ఆ యొక్క పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది అని వ్రాయబడ్డది. అదేవిధంగా ప్రతి ఒక్కరి దాంపత్య జీవితంలో కూడా ద్రాక్షరసం అయిపోయినటువంటి పరిస్థితి వస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ఎక్కడైతే సమస్య ఉంటుందో అక్కడ సమస్యను బాగు చేయడానికి వచ్చినాడు ఆయన. ఒక పెళ్లిలో సమస్య వచ్చింది, ఆ సమస్యకు ఏం చేయాలని అర్థం కాక యేసు ప్రభుని ఆశ్రయించినారు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, నేను ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారిని పిలిచి పరిచారకులను పిలిచి చెప్పింది. అప్పుడు యేసుప్రభు అన్నాడు, వారు మీతో చెప్పింది, యేసుప్రభు మీతో చెప్పింది మీరు చేయండి. యేసుప్రభు చెప్పింది చేస్తే కుటుంబానికి మంచిది, సమాజానికి మంచిది. ఈరోజు యేసుప్రభు ఎవరికైనా ఏం చెప్తున్నాడు? ఆడవాళ్ళకి ఏం చెప్తున్నాడు, మగవాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఒకప్పుడు పెళ్లిళ్ళు చేసే సమయాలలో ఎటువంటి అత్త వస్తుందో అని భయపడ్డోళ్ళు, ఎటువంటి అత్త వస్తుందో అని భయపడ్డారు. ఇప్పుడు ఎటువంటి కోడలు వస్తుందో అని భయపడుతున్నారు. ఎందుకంటే దాంపత్య జీవితాల కంటే ఎక్కువగా, ఇప్పుడు పెళ్లిల కంటే ఎక్కువగా మన తెలంగాణ సర్వే ప్రకారం విడాకులు అవుతున్నాయి. సర్వే ప్రకారం పెళ్లిల కంటే ఎక్కువ విడాకులు అవుతున్నాయి. ఎందుకంటే వాడు పొద్దుగాల డాలరింగ్ అంటాడు, సాయంత్రం డివర్స్ అంటాడు. పొద్దునకు సాయంత్రంకే. ఎందుకంటే అర్థం చేసుకునే పరిస్థితి లేదు, అత్తమామను అర్థం చేసుకునే పరిస్థితి లేదు, భార్యను అర్థం చేసుకునే పరిస్థితి లేదు, భర్తను అర్థం చేసుకునే పరిస్థితి లేదు. సమాజం మారిపోయింది. సమస్య వచ్చి పడ్డది రోజు దాంపత్య జీవితాలలో. ఈ సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది అంటే యేసు ప్రభు దగ్గర దొరుకుతుంది. హల్లెలూయా. ఎవరి కుటుంబాలది యేసు ప్రభు ఉంటారో వారి జీవితాల్లో అనుమానాలు ఉండవు, వారి దాంపత్య జీవితాల్లో అల్లర్లు ఉండవు,
వారి కుటుంబంలో సమాధానం ఉంటుంది. ఎందుకంటే యేసు ప్రభు నా శాంతిని మీకు ఇవ్వడానికి వచ్చినాను అన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, దాన్ని చేసిన వాడు చెప్తున్నాడు, ఇప్పుడు నాకు బండిని తయారు చేసి ఇచ్చిన వాడు అని చెప్పాడు, ఇది స్టీరింగ్ అండి, ఇట్లా నడపాలి, కాలు కింద వాడు ఎక్సిలేటర్ ఇస్తాడు, బ్రేక్ ఇస్తాడు, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలో అట్లనే చేయాలి. పెట్రోల్ పోయమన్న ప్లేస్ లో పెట్రోల్ పోయాలి. నేను దాన్ని నెత్తి మీద పోస్తే పెట్రోల్ అంటే కారు ముందుకు పోదు. ఇప్పుడు దేవుడు చెప్పిన పనులు కొన్ని చేయాలి. పురుషులారా, మీరు మీ భార్యల్ని ప్రేమించండి. నేను ప్రేమించను, ద్వేషిస్తానంటే సంసారం నడవదు. స్త్రీలారా, మీరు మీ భర్తలకు లోపడండి అన్నాడు. నేను లోపడను అని అంటే సంసారం ఎక్కువ రోజులు ముందుకు సాగదు. ఎక్కడ ఏమి చేయమని చెప్పినాడో ఒక కంపెనీ వాడు కారు తయారు చేసినప్పుడు అక్కడ అది చేస్తే నా కారు ముందుకు వెళ్ళినట్లుగా దాంపత్య జీవితాలలో దేవుడు చెప్పినటువంటి పనులు చేయడానికి ఎవరి పని వారు చేయాలి. ఆయన మీతో చెప్పింది పురుషుడిగా ఆయనకేం చెప్తున్నాడు దేవుడు అది చేయాలి. ఏదో అట్లా పెళ్లి చేసి పోయిండ్రు సేవకులు, మాకు సంబంధం లేదు, పుస్తకాన్ని పెళ్లి అయిపోయింది, సంసారం స్టార్ట్ అయిందని కూడా లాభం లేదండి. మేము చాలా స్థలాల్లో కొన్నిసార్లు పెళ్లి చేయకపోయినప్పుడు మేము ఇట్లా పెళ్లి చేసి పుస్తకం కట్టించి ప్రార్థన చేసి వెళ్తా ఉంటే అప్పుడే మా కళ్ళ ముంగట్నే త్రాగుడు ఇష్టానుసారమైనటువంటి పరిస్థితి. మేము ఇట్లా పోతా ఉంటేనే ఆ సినిమా పాటలు పెడతా ఉంటారు. మొన్న ఒక దగ్గర పెళ్లి చూస్తా ఉంటే మేము ఇంకా ఆ భోజనాలు చేస్తున్నాం, వాడు అప్పుడే పెట్టిండు, సేవకుల ధరణ భయం కూడా లేదు. మేము కూర్చున్నాం అక్కడ, తిన్నా తీరం పడతా అని ఒక పాట పెట్టింది. తిన్నా తీరం పడతలే, కూర్చున్నా తీరం పడతలే అంటే గసలు పాటలు పెడితే మన దాంపత్య జీవితంలో ఆశీర్వాదం ఉంటుందా? దేవుని భయం లేదు. దేవుని భయం ఉన్న కుటుంబాలలో భర్త భార్యను ద్వేషించడానికి, అనుమానించడానికి, కొట్టడానికి భయపడతాడు. దేవుని భయం. భార్య కూడా అంతే. ఆమె భర్తకు తెలియకుండా, భర్తకు విరోధంగా మాట్లాడడానికి, భర్తకు తెలియకుండా ఏమన్నా పనులు చేయడానికి భయపడుతుంది. ఎవరి భయమో తెలుసా? దేవుని భయం. దేవుని భయం ఉంటే ఒక కుటుంబానికి క్షేమము. ఇక్కడ యేసు ప్రభు వచ్చినాడు. దేవుని బిడ్డలారా, ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడైతే సమస్య ఉందో అక్కడికి వచ్చినాడు. ఇప్పుడు పెళ్ళైన కొత్తలో ఏ సమస్యలు ఉండవు, బాగానే ఉంటది. పెళ్ళైన కొత్తలో దాంపత్య జీవితాలు చాలా అద్భుతంగా కొనసాగుతాయి ఒక 6-7 నెలలు. తర్వాత ద్రాక్షరసం అయిపోయే పరిస్థితి వస్తుంది. యేసు వెళ్ళినటువంటి పెళ్లిలో ద్రాక్షరసం అయిపోయింది. ఈరోజు వీరి పెళ్లిలో కూడా ద్రాక్షరసం అయిపోయే పరిస్థితి రావచ్చు. ఒక సంవత్సరం ఉన్న ప్రేమ 2వ సంవత్సరానికి పిల్లలు పుట్టిన తర్వాత ఉండదండి. పెళ్ళైన కొత్తలో ఏమండి అంటది, అదే పిల్లలు పుడితే పెళ్ళైన కొత్తలో ఏమండి టీ అంటారా అంటది. పిల్లలు పుట్టిన తర్వాత వెళ్ళి మీ డాడీకి చాయ్ పోరంటది. వాడే ముసలి తర్వాత ఏమంటది, అరే పోయి ఆ ముసలి కింద చాయ్ పోయిపో అంటది. ఎక్కడ నువ్వు స్టార్ట్ అయింది అది? ఏమండి అనే దానికే స్టార్ట్ అవుతుంది. ఏమండి కాస్త ముసలోడు తాగబోతు అంటే మనుషుల ప్రేమ తగ్గిపోవడానికి అవకాశం ఉంటది కనుక యేసు ప్రభు ఒక పెళ్లి వచ్చి ఒక అద్భుత కార్యం చేసినాడు. ఈరోజు ఇక్కడ వివాహాలు చేసుకున్న వారందరి జీవితాల్లో యేసు చేసే అద్భుత కార్యం మళ్ళీసారి జరగాలి. మీలో కూడా ద్రాక్షరసం అయిపోయిండొచ్చు. మీ భర్త మీద మీకు ప్రేమ తగ్గి ఉండవచ్చు, మీ భార్య మీద మీకు ప్రేమ తగ్గి ఉండవచ్చు. మీరు పరిశీలన కావద్దు, యేసు ప్రభువుని ఆశ్రయించాలి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినప్పుడు సమస్యను చూసి సమస్యకు పరిష్కారం చేసినాడు. అదే విధంగా చివరి మాట వినండి జాగ్రత్తగా. అదే విధంగా మానవ జాతికి అంతా కూడా సమస్య ఉన్నది. మానవ జాతికి ఉన్న సమస్య ఏందో తెలుసా? పాపముల చేత, అపరాధముల చేత మనిషి పుట్టినాడు, చచ్చిపోతే నరకానికి వెళ్తున్నాడు మనిషి. ఇది మానవ జాతికి ఉన్నటువంటి సమస్య. ఒక పెళ్లిలో ఉన్న సమస్యను పరిష్కరించిన యేసు మానవ జాతి అంతా నరకానికి వెళ్లకుండా చేయాలని ఆ సమస్యను పరిష్కరించడానికి ఆయన రక్తమును గార్చున్నాడు భూమధ్యపురములో. యేసు ప్రభు తన పవిత్రమైన రక్తాన్ని చిందించి నా రక్తం ఆశ్రయించిన వానికి నేను పరలోక రాజ్యానికి వారసులుగా చేస్తాను, నా రక్తం ఆశ్రయించిన వానికి నరకం తప్పిస్తానని యేసు ప్రభుల వారు చెప్పినాడు. ఆయన మీతో చెప్పిన పని మీరు చేయడానికి సిద్ధంగా ఉన్నారా? మీ కుటుంబంలో, దాంపత్య జీవితంలో ఆయన మీతో చెప్పింది చేయాలి. నీకు పాప క్షమాపణ కొరకు, నీకు మోక్ష మార్గము కొరకు, నీ జన్మతః నీకు వచ్చినటువంటి పాపం తొలగించుటకు ఆయన చెప్పినటువంటి పని కూడా నువ్వు చేయాలి. అంటే యేసు ప్రభు రక్తం ఆశ్రయించి, యేసు ప్రభు రక్తం నీ పాపాలు కడుక్కొని నువ్వెప్పుడైతే పరిశుద్ధ జీవితం జీవిస్తావో మరలా ఆయన వచ్చి నీకు పెళ్లి చేసుకుంటాడు. యేసు ప్రభుతో పెళ్లి అయితే మనందరికి కూడా ఇవన్నీ చిన్న చిన్న పెళ్లిలు, ఇవన్నీ కూడా ఈ లోక చరిత్ర ఒక పెళ్లితో ప్రారంభించబడ్డది, ఒక పెళ్లితోనే ముగించబడుతుంది. దాని లోక కళ్యాణం అన్నారు. పెళ్లితోనే ముగించబడుతుంది. యేసు ప్రభు వివాహ మహోత్సవంలో ఉన్నవాడు ధన్యుడు అన్నాడు. అందుకే ఈ పెళ్లిలో ఉన్న మనమందరం కూడా ఆ పెళ్లిలు లేకపోతే, యేసయ్య పెళ్లి లేకపోతే అవతల మీ యొక్క స్థలము అగ్నిగంధకముల గుండము.
ఈ పెళ్లిలో ఉన్న మీరందరూ ఆ పెళ్లిలో ఉండాలంటే ఆయన మీతో చెప్పింది. ఆయన రక్తం ఆశ్రయించమన్నాడు. ఆయన మీతో చెప్పింది నమ్మి బాప్తిసం పొందమన్నాడు. ఆయన మీతో చెప్పింది ఎంతమంది చేయడానికి సిద్ధంగా ఉన్నారు దేవుని బిడ్డలారా? చేసినారా మీరు? నా కులం గొప్ప, నా మతం గొప్ప, నా వర్గం గొప్ప అని బతుకుతే నీ జీవితం తర్వాత కన్ను మూసిన తర్వాత వేరే ఉంటది. ఎవరి కులం వారి గొప్పది, ఎవరి మతం వారి గొప్పది, ఎవరి వర్గం వారి గొప్పది. ఇవన్నీ నీ నరకం తప్పించలేవు, ఇవన్నీ నీకు మోక్షాన్ని ఇవ్వలేవు. మోక్షానికి మార్గం, ఏకైక మార్గం, ఒకే ఒక మార్గము యేసుక్రీస్తు రక్తం, యేసు ప్రభు ఏర్పరిచినటువంటి మార్గం. ఆయన అన్నాడు చాలా స్పష్టంగా, నేనే మార్గమును, నేనే సత్యమును, నా ద్వారా తప్ప ఎవడు పరలోక రాజ్యానికి రాడు. నా ద్వారా తప్ప ఎవడు రాడు. మిగతా ఎన్న మార్గాలు మీరు ఏర్పరచుకోరండి. ఈరోజు ఆయన మీతో చెప్పిన పని బిడ్డలు తమ్ముడు చేయాలి, చెల్లి చేయాలి. అదే విధంగా ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా చేయాలి. ఆయన మనతో చెప్పింది. హల్లెలూయా. కాబట్టి వారిద్దరు కూడా దేవుడు చెప్పే మాటలు వినాలంటే ఈరోజు పెద్దలుగా మనందరం ఆశీర్వాదం కావాలి. వారికి దేవుని భయం కావాలి. ఇంతకు ముందున్నట్ల బ్రతుకు అబ్బాయికి ఉండదు, అమ్మాయికి ఉండదు, కథ అడ్డం తిరుగుతుంది. కాబట్టి వారికి చాలా శక్తి కావాలి, చాలా బలం కావాలి. పెళ్లి ఒక గంటలో పెళ్లి అయిపోతుందండి. కొందరు పెద్దలు అనుభవం ఏం చెప్పి తెలుసా? మనం పెళ్లి చేసినాం, మంది పెళ్లి అయిందిరా అంటాం. కానీ పెద్దలు ఏమంటారు తెలుసా? మంది రోజు కాస్త పెళ్లి అయితేనే ఉంటదంట. భార్య ద్వారా భర్తకు పెళ్లి అవుతుంది, భర్త ద్వారా భార్యకు. జీవితం, దాంపత్య జీవితం అంటే అంత అద్భుతంగా దేవుడు సెట్ చేస్తున్నాడు. ఎన్నో పాఠాలు దాంపత్య జీవితంలో వారు నేర్చుకుంటారు. కాబట్టి వారికి ఎంతో బలము కావాలి, దేవుని అభిషేకం కావాలి, దేవుని భయం కావాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, వారందరినీ మనం ఆశీర్వదిద్దాం. వారి దేవుని భయంతో కొనసాగాలి. దేవుని మీద ఆధారపడాలి. సమస్య వచ్చినప్పుడు మనుషుల మీద ఆధారపడవద్దు. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయి ఏమన్నా వెంటనే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి చెప్పొద్దు, దేవునికి చెప్పాలి. ఒకవేళ అమ్మాయి ఆయన చెప్పింది వినకపోతే వాళ్ళ అమ్మని ఆయన చెప్పొద్దు. ప్రార్థన చేయాలి. ప్రభు, నా భార్య నా మాట వింటలేదు తండ్రి, దయతో నువ్వు కనికరించంటే ఆయన వచ్చి బాగు చేస్తాడు. ఎక్కడ ఫాల్ట్ వచ్చిందో చూస్తాడు ఆయన. ఏ నట్టు సెట్ చేయాలో ఆ నట్టు సెట్ చేస్తారన్నమాట. హల్లెలూయా. కాబట్టి ప్రభు మీద ఆధారపడ్డప్పుడు దాంపత్య జీవితాలు బాగుంటాయి. కుటుంబాల మీద, పెద్దల మీద, మన జ్ఞానం మీద మనం ఆధారపడద్దు. అందుకే సామెతలు 14 అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకోను అన్నాడు. మనం జ్ఞానవంతుల వలె మన యొక్క దాంపత్య జీవితాలు కట్టుకోవడానికి పూనుకోవాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ సంబంధించినటువంటి దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారికి నా హృదయపూర్వక వందనాలు తెలుసుకుంటూ నా కొద్ది మాటలు ముగిస్తూ ఉంది. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి, మహాగణుడా, నీ ఘనమైన నామని వందనాలు. రాహుల్, హేమలత వారి దాంపత్య జీవితంలో మీరు పంపినటువంటి వాక్కు కొరకు నీకు స్తోత్రం. మీరు లేకపోతే అక్కడ సమస్యకు పరిష్కారం లేదయ్యా. వివాహం జరిగిన తర్వాత ఎన్నో కష్టాలు, సమస్యలు, వ్యతిరేకతలు, అనుమానాలు, ఎన్నో రీతిలుగా కుటుంబ సమస్యలు, అత్తమామ ద్వారా సమస్యలు, అయా ఆర్థిక సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎన్నో వస్తాయి. ప్రతి సమస్యకు చాలిన వాడవు నీవు. నీ వలనాడు ఆ పెళ్లిలో ఉన్నట్లుగా మీరు దాంపత్య జీవితంలో మీరు ఉండండి. మీరుంటే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అయ్యా. అదేవిధంగా మానవ జాతికి ఉన్న ఏకైక సమస్య పాపముల చేత, అపరాధముల చేత సచ్చిన స్థితిలో ఉన్నటువంటి మానవ జాతి కొరకు మీరు రక్తమును చిందించినారయ్యా. ఆ రక్తాన్ని ఇక్కడ కొందరైనా ఆశ్రయించి లోక కళ్యాణములో, నీతో జరిగే వివాహములో అయ్యా ఇక్కడ ఉన్న బిడ్డల కొందరైనా కనబడే కృపను మీరు దయచేసి అందరి హృదయాల్లో మీ ఆత్మకార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని ఇచ్చిస్తూ ముందున్న వివాహ కార్యక్రమాన్ని దాసుని అభిషేకించి మీరే అద్భుతంగా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.